డియర్ స్టూడెంట్స్ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్, నా యొక్క ఎక్స్పర్ట్ టాలీ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు బాబురావు. ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకునే టాపిక్ ఏమిటంటే టీడీఎస్కి సంబంధించి టీడీఎస్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ద డిడక్టివ్. డిడక్టర్ అవి నేర్చుకున్నాం. ఇప్పుడు ఇన్ ద బుక్స్ ఆఫ్ ద డిడక్టివ్. సో మనం టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు మీకు ఒక మనవి. నా యొక్క ఛానల్ని నా ఛానల్లో ఎంటర్ అయ్యి వీడియో చూసేవాళ్ళు అందరూ ప్రతి ఒక్కరూ తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను నా ఛానల్లో అప్లోడ్ చేసేటటువంటి వీడియోలన్నింటికీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ యొక్క ఛానల్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇంకా అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యొక్క ప్రతి ఒక్క వీడియోని చివరి వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేయొద్దు. మధ్యలో స్కిప్ చేసినట్లయితే ఈ టాపిక్ లేదా సబ్జెక్టు ఆ పాయింట్ వరకు అంతవరకే మీకు అర్థమవుతుంది. మిగతాది మీకు అర్థం కాదు, మీకు తెలియదు. అంటే హాఫ్ నాలెడ్జ్గా ఉంటుంది. దీనివల్ల టైం వేస్ట్ తప్ప ప్రయోజనం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా చివరి వరకు చూడండి. అది ఒకటి రెండు సార్లు చూడండి. చూస్తే మీరు బాగా టాపిక్ని అర్థం చేసుకుంటారు, అర్థమవుతుంది బాగా. అలాగే దాంట్లో ఉండే ఎక్సర్సైజెస్ లేదా సమ్ ఇల్లస్ట్రేషన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి కూడా మీరు సొంతగా ఎంత ఎక్కువ సార్లు మీరు అంత ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు అంత ఎక్స్పర్ట్ నాలెడ్జ్ వస్తుంది. ఈ వీడియోకి సంబంధించి అన్ని వీడియోలు ఆ వీడియోకి సంబంధించిన టాపిక్కి సంబంధించి మీకు మంచి ఎక్స్పర్ట్ నాలెడ్జ్ వస్తుంది. కాబట్టి చివరి వరకు చూడండి. చూసిన తర్వాత వీడియో బాగున్నట్లయితే మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు ఈ వీడియోని చాలా మందికి షేర్ చేస్తారు. దానివల్ల ఈ టాపిక్ని చాలా మంది నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఇప్పుడు మన టాపిక్లోకి ఎంటర్ అవుతాం. ఇంతవరకు మనం వివిధ రకాలైనటువంటి సర్వీస్కి సంబంధించి టీడీఎస్ డిడక్టర్ ఎవరైతే రిసీవ్ చేసుకుంటాడో సర్వీసెస్ని లేదా గూడ్స్ పర్చేజ్ చేస్తాడో ఆ బయ్యర్ ఆఫ్ సర్వీస్ ఆర్ గూడ్స్ అతను తిరిగి పే చేయాలి. కాబట్టి అతను ఆ సప్లయరు లేదా సెల్లర్కి పే చేసే మొత్తంలో దాంట్లోంచి కొంత అమౌంట్ డిడక్ట్ చేస్తాడు. అతను డిడక్టర్ అంటాం. ఎవరు? బయ్యరు డిడక్టర్ అంటాం. అతను డిడక్ట్ చేస్తాడు. అతను ఎంట్రీ వేసుకుంటూ అన్ని నేర్చుకున్నాం. ఎలా ఎంట్రీలు వేస్తాడు అన్ని నేర్చుకున్నాం. ఇప్పుడు ఎవరి దగ్గర అయితే డిడక్ట్ చేస్తాడో ఇతను డిడక్టర్, అతను ఏమంటా అంటే సప్లయర్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, అతని దగ్గర నుంచి డిడక్ట్ చేస్తాడు ఇతను. కాబట్టి అతను డిడక్టీ అంటాం. డిడక్టీ ప్రతి ఒక్కదానికి ఇతని యొక్క రాసుకున్నటువంటి ఎంట్రీకి అతని బుక్లో ఎంట్రీ చేస్తుందా. డిడక్టీ తన బుక్లో ఎలా ఎంట్రీ వేసుకుంటాడు అనేది మనం నేర్చుకుంటాం. దానికి సంబంధించి ఏం లేదు. ఈ యొక్క డిడక్టివ్ వచ్చి తన బుక్స్లో ఎంటర్ చేసుకునేటప్పుడు తను ఈ డిడక్టర్ లాగా తన యొక్క బుక్స్లో ఈ టీడీకి సంబంధించి ఎటువంటి సెట్టింగ్స్ ఏమీ చేయడు. ఏంటంటే ఈ డిడక్ట్ చేసి అమౌంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కడతాడు. సంవత్సరం పొడుగుతా అలా ఎంతో మంది డిడక్ట్ చేసి కడుతూ ఉంటారు. ఇది మొత్తం గవర్నమెంట్ దగ్గరే ఉంటుంది. సో ఈ డిడక్టివ్ ఉన్నాడే అతనికి సంబంధించిన టీడీఎస్ ఎవరెవరు డిడక్ట్ చేశారో వాళ్ళందరూ గవర్నమెంట్ కడితే అది మొత్తం గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. ఆ గవర్నమెంట్లో సంవత్సరం ఆఖరిలో దానికి ఒక ఫామ్ 26 అని జనరేట్ అవుతుంది. దాంట్లో ప్రతి ఒక్కరికి మన పార్ట్ నెంబర్ ప్రకారం మనకి జనరేట్ అవుతుంది. సో మనకి అంటే మన దగ్గర డిడక్ట్ చేశారు వాళ్ళు. సో మనకు సంబంధించి ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎంత డిడక్ట్ చేశారో ఆ డీటెయిల్స్ మొత్తం దాంట్లో ఉంటాయి. దాని ప్రకారం మనకి ఎంత టీడీఎస్ అంత డిడక్ట్ అయ్యిందో అంత మనకు రావాలి. అది గవర్నమెంట్ దగ్గర ఉంది. కాబట్టి సంవత్సరం ఆఖరిలో మనం రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసేటప్పుడు మనం చెల్లించవలసిన ట్యాక్స్ ఏదైనా ఉంటే ఆ టీడీఎస్ ఉంది కదా ఆల్రెడీ మన గవర్నమెంట్లో, దాన్ని అడ్జస్ట్ చేసి ఇంకా మిగిలింది వచ్చి మనకు చెల్లిస్తారు. లేదు మనం కట్టవలసిన ట్యాక్స్ ఎక్కువ ఉన్నట్లయితే ఇంకెంత బ్యాలెన్స్ మిగిలి ఉందో ఆ మిగిలిన కట్టవలసిన అమౌంట్ని అప్పుడు మనం పే చేస్తాం. సో మన మన టీడీఎస్ ఎక్కువ ఉంటే ఆ ఎక్స్ట్రా అమౌంట్ని రిటర్న్ చేస్తారు అడ్జస్ట్మెంట్ అయిన తర్వాత. టీడీఎస్ తక్కువ ఉండి మనం కట్టవలసిన లైబిలిటీ ఎక్కువ ఉంటే ఆ బ్యాలెన్స్ లైబిలిటీని మనం పే చేయాలి. ఇది మనం చేసేది. అందువల్ల ఇతని బుక్లో ఎటువంటి సెట్టింగ్స్ ఏం చేసుకోడు. మామూలుగా ఎంట్రీ ఎలా చేస్తాడు. సర్వీస్ అయితే సర్వీస్ ప్రొవైడర్ ఇతను, గూడ్స్ అయితే సెల్లర్. సర్వీస్ ప్రొవైడరు లేదా సెల్లరు ఎవరు? ఈ డిడక్ట్ అనే వ్యక్తి. సో సెల్లర్ అయితే
గూడ్స్ అయితే సెల్లరు ఎంటర్ చేస్తాడు. సో సేల్స్ ఎంట్రీ ఎలా చేస్తాడు అలాగే ఎంట్రీ చేస్తాడు. అలాగే సర్వీస్ ప్రొవైడర్ అయితే అకౌంటింగ్ ఇన్వాయిస్లో అతను సర్వీస్ని ఏ విధంగా సేల్ చేస్తాడు అంటే సేల్స్ దాంట్లో ఎంటర్ చేస్తాడు. సర్వీస్ని ప్రొవైడ్ చేయడం అంటే సర్వీస్ చేయడం. సర్వీస్ అతను కూడా సేల్స్ ఎంట్రీ. దీంట్లో స్టాక్ ఉంటుంది కాబట్టి సేల్ ఆఫ్ గూడ్స్లో అతను ఐటమ్ ఇన్వాయిస్లో ఎంటర్ చేస్తాడు. ఇతను వచ్చి ఓన్లీ సర్వీస్ కాబట్టి అకౌంటింగ్ ఇన్వాయిస్లో ఎంటర్ చేస్తారు. అకౌంటింగ్ ఇన్వాయిస్ మోడ్లో ఇద్దరు సేల్స్ వోచర్లో ఎంటర్ చేస్తారు. ఈ ఎంటర్ చేసేటప్పుడు ఎటువంటి సెట్టింగ్స్ ఉండవు. మామూలు ఎంట్రీ ఎలా చేస్తారు అలా చేసి దాంట్లో అతను డిడక్ట్ చేసిన అమౌంట్ ఉంది కదా, డిడక్ట్ చేసిన అమౌంట్, ఆ అమౌంట్ మాత్రం మనం అది మనకి రావాలి. మన దగ్గర డిడక్ట్ చేశాడు, గవర్నమెంట్ దగ్గర ఉంది, గవర్నమెంట్ నుంచి మనకు రావాలి అని చెప్పి దానికి ఒక అకౌంట్ క్రియేట్ చేస్తారు అంతే. టీడీఎస్ రిసీవబుల్ మనకు వాడు పేయబుల్ అంటాడు, డిడక్ట్ చేసాం కట్టాలి అని. ఇటు మనకు రావాలి అంతే, మనం ఏం చేయలేదు. ఇంకా ఇటువంటి సెట్టింగ్స్ ఉండవు. మనకి టీడీఎస్ అమౌంట్ రావాలి, దానికి టీడీఎస్ రిసీవబుల్ అని చెప్పి క్రియేట్ చేస్తాడు అకౌంట్. దానికి వచ్చి అండర్ కరెంట్ అసెట్స్ అతను కట్ చేసి డిడక్ట్ చేసి గవర్నమెంట్ పే చేయాలి లైబిలిటీ కాబట్టి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, ట్యాక్స్ డిడక్ట్ చేశాను, నా డ్యూటీ గవర్నమెంట్కి కట్టాలి. సో డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అనే గ్రూప్ కింద క్రియేట్ చేస్తాడు. ఇది మనకు అసెట్ కదా, గవర్నమెంట్ దగ్గర మన డబ్బు ఉంది, మన డబ్బు వాళ్ళు పే చేశారు, గవర్నమెంట్ దగ్గర ఉంది కాబట్టి జస్ట్ ఏంటంటే జిఎస్టీలో ఐటీసీ ఉంది ఆ మాదిరిగా మన డబ్బు గవర్నమెంట్ దగ్గర ఉంటారు. టీడీఎస్ రిసీవబుల్ అని చెప్పి అకౌంట్ క్రియేట్ చేస్తాడు. గ్రూప్ ఏంటి కరెంట్ అసెట్స్ కింద క్రియేట్ చేస్తాడు. సంవత్సరం పొడుగుతా ఎవరెవరు ఎప్పుడెప్పుడు డిడక్ట్ చేశారో అది మొత్తానికి మన బుక్కుల్లో కరెంట్ అకౌంట్ కరెంట్ అసెట్స్ కింద ఈ టీడీఎస్ రిసీవబుల్ అని ఉంది, దాంట్లో మనం ఎంటర్ చేసుకుంటాం. ఈ టీడీఎస్ రిసీవబుల్ అకౌంట్ సర్వీస్ అంతటికి ఒక టీడీఎస్ ఒక అకౌంట్, సర్వీసు అన్నిటికీ ఒక టీడీఎస్ రిసీవబుల్ అకౌంట్, టీడీఎస్ రిసీవబుల్ ఆన్ సర్వీసెస్. ఇంకోటి గూడ్స్ అనుకో టీడీఎస్ రిసీవబుల్ ఆన్ గూడ్స్. దాని గూడ్స్ అంటే సేల్ చేసాం కాబట్టి టీడీఎస్ రిసీవబుల్ ఆన్ సేల్ ఆఫ్ గూడ్స్. దాంట్లో జీడిఎస్ పేయబుల్ ఆన్ సేల్ ఆఫ్ గూడ్స్ అని దీంట్లో టీడీఎస్ అదేం లేకుండా మొత్తం సింపుల్గా టీడీఎస్ రిసీవబుల్ అంటే అన్ని గూడ్స్ అయినా సర్వీస్ అయినా మొత్తం ఎంటర్ చేస్తే మనకు వచ్చినప్పుడు ఎవరి దగ్గర నుంచి మనకు రావాలి డిడక్ట్ చేశారో మనం వాళ్ళ పేరు ఎంటర్, వాళ్ళ వోచర్లు ఎంటర్ చేస్తాం కాబట్టి సేల్స్ వోచర్లో వాళ్ళ పేరు ఉంటుంది. సో ఎవరెవరి దగ్గర ఎంత రావాలి తెలుస్తుంది. దాంట్లో చూస్తే ఏ నెలలో ఎవరెవరు ఎంత డిడక్ట్ చేశారో కనబడుతుంది. 26 ఇయర్స్లో మన బుక్లో కూడా ఏ నెలలో ఎవరెవరు మన దగ్గర డిడక్ట్ చేశారో మనం చూపిస్తాము. అది రిసీవబుల్ అకౌంట్ అని చేస్తాం అంతే. ఇంకా అంతకంటే వేరే ఎటువంటి సెట్టింగ్స్ ఏమో మామూలు ఎంట్రీలు. సర్వీస్ ప్రొవైడర్ అయితే సర్వీస్ సేల్ చేస్తాడు, సేల్ ఎంట్రీలు వేస్తాడు అకౌంటింగ్ ఇన్వాయిస్లో. గూడ్స్ అయితే సేల్స్ వోచర్లో వేస్తాడు ఐటమ్ ఇన్వాయిస్లో. దానికి సెల్లర్ వాళ్ళు ఎలా వేస్తారు మామూలు ఏంటి అలా వేస్తాం. ఎక్స్ట్రా టీడీఎస్ రిసీవబుల్ అనే అకౌంట్ క్రియేట్ చేసి జిఎస్టీ ఉంటే జిఎస్టీ క్యాల్కులేట్ చేసిన తర్వాత అన్ని కూడా దేని మీద ఓన్లీ ఆన్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ వాల్యూ, ట్యాక్సిబుల్ వాల్యూ మీద మాత్రమే. సో దాని మీద మనం వాడు డిడక్ట్ చేస్తారు, దాని మీద మనకి రావాలి కాబట్టి ఆ జిఎస్టీ ఉంటే జిఎస్టీ వేస్తారు గూడ్స్ మీద. తర్వాత ఈ టీడీఎస్ రిసీవబుల్ అనే దాన్ని మనం ఎంటర్ చేస్తాం. కానీ ఇటువంటి క్యాల్కులేషన్స్ మనం చేయలేము, ఎందుకంటే సెట్టింగ్స్ లేవు కాబట్టి. మనం క్యాల్కులేట్ చేస్తే డైరెక్ట్గా అమౌంట్ రాదు కాబట్టి వాళ్ళు మనకి డిడక్ట్ చేస్తారు కదా, దాని ప్రకారం వాళ్ళు డిడక్ట్ చేస్తారు, మన దగ్గర చూపిస్తారు, మనకి డిడక్ట్ చేసి పేమెంట్ ఇస్తారు కదా. పేమెంట్ ఇచ్చేటప్పుడు మనకి ఇంత డిడక్ట్ చేసాం మిగతా అమౌంట్ ఇస్తాం అని చెప్పి చెప్తారు మనకి. అందువల్ల దాన్ని మనం ఎంటర్ చేసుకుంటాం. కానీ దానికి ఈ సర్వీసెస్కి కొంత లిమిట్స్ ఉన్నాయి కదా, కొంత ఎగ్జంప్షన్, అది వచ్చి థ్రెషోల్డ్ లిమిట్ ఉంది. ఆ థ్రెషోల్డ్ లిమిట్ వరకు వాడు డిడక్ట్ చేసి చేయడు. థ్రెషోల్డ్ లిమిట్ దాటితే డిడక్ట్ చేస్తాడు, సింగిల్ బిల్ కానీ యావరేజ్ కానీ అగ్రిగేట్ కానీ. అప్పటి వరకు వాడు డిడక్ట్ చేయకపోతే మనం డిడక్ట్ చేయం. వాడు ఎప్పుడైతే డిడక్ట్ చేస్తాడో ఫస్ట్ టైం డిడక్ట్ చేసినప్పుడు అది ఎంతో మనం మాన్యువల్గా వేస్తాం. దాని తర్వాత నుంచి ఇంకా ఒకసారి లిమిట్ దాటినట్లయితే ఇక సంవత్సరం పొడుగుతా డిడక్ట్ చేయాల్సిందే, వాడు చేస్తాడు. కాబట్టి మన దగ్గర సంవత్సరం పొడుగు డిడక్ట్ చేస్తాడు కాబట్టి ఫస్ట్ టైం లిమిట్ దాటిన తర్వాత డిడక్ట్ చేసే అమౌంట్ మాత్రం మనం పర్సనల్గా మనం ఏం వేసుకోవాలి, మాన్యువల్గా వేసుకోవాలి. ఎంత అయిద్దో తెలియదు, మాన్యువల్గా వాడి దాన్ని చూసి మనం మాన్యువల్గా ఎంటర్ చేసుకోవాలి. దాని తర్వాత నుంచి ఇంకా ఫిక్స్ ఒకే పర్సంటేజ్ సంవత్సరం పొడుగుతా మనం వాడు డిడక్ట్ చేస్తూనే ఉంటాడు, మనకు అది రిసీవబులే కాబట్టి అప్పుడు మనం అది ఆటోమేటిక్ అయ్యేటట్టు చేసుకోవచ్చు. ఆటోమేటిక్ మనం వేరే సెట్టింగ్స్ ఏమిలే, ఆ రిసీవబుల్ అకౌంటే ఏంటి, ఆ రిసీవబుల్ గూడ్స్ సర్వీసెస్ ఆర్ గూడ్స్ ట్యాక్సిబుల్ వాల్యూ ఉంటుంది, ట్యాక్సిబుల్ వాల్యూ దాని మీద పర్సంటేజ్ కాబట్టి మనం మన సేల్స్ వోచర్లో పర్చేజ్ వోచర్ అయితే అగ్రేట్ లిమిట్ ఇస్తాం, క్యాల్కులేట్ అవుతుంది. దీంట్లో ఏమి ఉండదు కాబట్టి మనం ఆ లిమిట్ దాటిన తర్వాత నుంచి మనం ఆ సెట్టింగ్ ఇచ్చేయచ్చు సేల్స్ వోచర్లో.
ఇస్తే ఇంకా ఆటోమేటిక్గా మనం తీసుకుంటే అక్కడ టీడీఎస్ రిసీవబుల్ అని చెప్పి తీసుకున్నామంటే ఆటోమేటిక్గా అక్కడ అది డిడక్ట్ అయిపోతుంది ఆ పర్సంటేజ్ ప్రకారం. సో తీసుకుంటాం చూడండి ఇక్కడ సుమారుగా ఇప్పుడు ఫస్ట్లో, తర్వాత మాత్రం ఆ లిమిట్ దాటిన తర్వాత ఇంకా నెక్స్ట్ బిల్లులన్నీ ఆటోమేటిక్ చేయొచ్చు. చూడండి ఇప్పుడు ఉదాహరణకి టీడీఎస్ అండ్ పేమెంట్ టు కాంట్రాక్ట్స్ 194C, ఈ 194Cలో ప్రాబ్లం నెంబర్ 3 దీనికి ఎంట్రీస్ వేయమన్నాడు, దీనికి ఎంట్రీస్ వేయాలన్నాడు. సరేనా? ఇప్పుడు చూడండి ఇక్కడ చెప్పింది అంతా చెప్పున్నాను. డైరెక్టర్ ఇర్రెస్పెక్టివ్ కాదు, అది గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. గవర్నమెంట్ మనకి ఎక్స్ట్రా ఉంటే పే చేస్తుంది. అదే ఇచ్చాను చూడండి, దీన్ని చదువుకోండి తెలుస్తుంది. ఐటీ డిపార్ట్మెంట్ ట్యాక్స్ లైబిలిటీ ఆఫ్ ద ఎస్సీ. ఇఫ్ దేర్ ఈస్ ఏ బ్యాలెన్స్ లెఫ్ట్ ఆఫ్టర్ అడ్జస్టింగ్ ద ట్యాక్స్ లైబిలిటీ, ది బ్యాలెన్స్ లెఫ్ట్ ఓవర్ ఈజ్ రిఫండెడ్. చాలకపోతే మనం పే చేయాలి. సో దీనికి సంబంధించి టీడీఎస్ ఐ మీన్ 194Cలో ప్రాబ్లం నెంబర్ 3 అన్నాడు. 194Cలో ప్రాబ్లం నెంబర్ 3. సో 194Cలో ప్రాబ్లం నెంబర్ 3లో చూడండి ఈ విధంగా మనకి ఇచ్చాడు. సో 24, 25 అన్నాడు. మనం ఏం చేస్తామంటే 24, 25 రేట్లంతా ఒకటే. 24, 25, 25, 26 అంతా మనం చూద్దాం ఏ లెడ్జర్ క్రియేట్ చేసినాం మనం. ఇదిగో 24, 25 కాబట్టి ఏం మారలేదు. 25, 26 కూడా తీసుకుంటే చూడండి, ఏబిసి లిమిటెడ్ రిసీవ్డ్ ద ఫాలోయింగ్ బిల్స్ ఫ్రమ్ రమణ ఎంటర్ప్రైజెస్ ఏ కాంట్రాక్టర్ ఫర్ బిల్డింగ్ రిపేర్ వర్క్స్. సో బిల్డింగ్ రిపేర్ వర్క్స్కి ఇతను కాంట్రాక్టరు రమణ ఎంటర్ప్రైజెస్, అతని దగ్గర నుంచి బిల్లు వచ్చి ఇతను పే చేశాడు. అంటే ఏబిసి లిమిటెడ్ సర్వీస్ పర్చేజ్ చేశారు, రిసీవ్ చేసుకున్నారు కాబట్టి రమణ ఎంటర్ప్రైజెస్ డిడక్టర్, అతను సర్వీస్ ఇచ్చాడు కాబట్టి అతను డిడక్టర్. ఏబిసి లిమిటెడ్ రిసీవ్డ్ ద బిల్స్, ఏబిసి లిమిటెడ్ బిల్స్ వచ్చినాయి కాబట్టి ఇతను పర్చేజరు, ఇతను రిసీవ్ చేసుకున్నాడు సర్వీసు కాబట్టి ఇతను డిడక్ట్ చేశాడు. ఎవరి దగ్గర నుంచి? రమణ ఎంటర్ప్రైజ్ సర్వీస్ పొందాడు, దాని మీద డిడక్ట్. రమణ ఎంటర్ప్రైజ్ డిడక్టీ. ఇప్పుడు మనం ఎంటర్ చేసేది డిడక్టీ బుక్స్లో ఎంటర్ చేస్తున్నాం. డిడక్టీ బుక్స్లో ఎంటర్ చేస్తాం కాబట్టి డిడక్టీ బుక్స్ ఎంటర్ చేసినప్పుడు మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, దీంట్లో ఒక అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. డిడక్టీ బుక్స్ ఎవరు ఇక్కడ? రమణ ఎంటర్ప్రైజెస్ ఏబిసి లిమిటెడ్ బిల్లు రిసీవ్ చేసుకున్నాడు అంటే అతను పే చేస్తాడు, అతను డిడక్ట్ చేస్తాడు. ఏబిసి లిమిటెడ్ డిడక్టర్. దీనికి ముందు మనం డిడక్టర్ బుక్స్లో చేసాం. ఇప్పుడు రమణ ఎంటర్ప్రైజ్ డిడక్టీ ఇతని బుక్స్లో ఎలా రిక్రియేట్ చేస్తాడంటే చూడండి, రమణ ఎంటర్ప్రైజ్. సో రమణ ఎంటర్ప్రైజ్ అని తీసుకున్నామంటే రమణ ఎంటర్ప్రైజెస్ తీసుకుంటే చూడండి, ఇప్పుడు తీసుకుంటే దీంట్లో మామూలుగా ఈ సెట్టింగ్స్లో అంతా మామూలు సెట్టింగ్ చేస్తాం. చూడండి ఇక్కడ రమణ ఎంటర్ప్రైజ్ అంటే రిసీవ్ చేసుకుంటున్నాడు కాబట్టి ఇతను ఇస్తున్నాడు, ఇతను ప్రొవైడర్. సో ఇతను సర్వీస్ ప్రొవైడర్ అంటే ఇతని కాంట్రాక్టర్ కాబట్టి అతను చేసే సర్వీసే. ఇతను రిసీవ్ చేసుకుంటే ఆ సర్వీస్ రిసీవ్ చేస్తున్నాడు, అతను మామూలు బిజినెస్ చేస్తున్నాడు గూడ్స్ తోటి. అందువల్ల అతని బుక్స్లో అన్ని గూడ్స్ కూడా ఇన్వెంటరీ కూడా ఎనేబుల్ చేస్తాం. కానీ ఇతను వచ్చి కాంట్రాక్టర్, సర్వీస్ ప్రొవైడర్ కాబట్టి ఎప్పటికీ ఇతను సర్వీసే ఉంటుంది కాబట్టి బిల్లులు ఇస్తుంటాడు. బిల్ వైజ్ ఎంట్రీ ఇవ్వాలి. ఈ యొక్క ఇన్వెంటరీని నో చేస్తాం. ఎందుకని? అతను ఎప్పుడు గూడ్స్ని సప్లై చేయడు. పోతే ఇతను కూడా రిజిస్టర్డ్ పర్సనే. రమణ ఎంటర్ప్రైజ్ ఇతను ఇద్దరు రిజిస్టర్డ్ పర్సన్లే. ఇప్పుడు మనం రిజిస్టర్డ్ పర్సన్ ఇక్కడ మన యొక్క రమణ ఎంటర్ప్రైజ్ మనం ఓపెన్ చేసామండి. రమణ ఎంటర్ప్రైజ్ అకౌంట్లో మనం క్రియేట్ చేసాం. మామూలుగానే క్రియేట్ చేస్తాం తెలుసు మీకు. చూడండి ఇది వచ్చి 24, 25. సో 24, 25 తీసుకుందాం. సో ఇది అయిపోయింది. తర్వాత దీనికి వెళ్తే ఇక్కడ ట్యాక్స్ తీసుకుంటాం. ఇతను రిజిస్టర్డ్ కాబట్టి ఇతను కూడా రమణ ఎంటర్ప్రైజ్ కాంట్రాక్టర్ కూడా రిజిస్టర్డే కాబట్టి ఈ నంబర్ని మనం అక్కడ ఇవ్వాలి. చూడండి ఇక్కడ రెగ్యులరు. సో ఈ నంబర్ అక్కడ ఇస్తాం, నంబర్ ఇచ్చాం, మంత్లీ యాక్సెప్ట్ చేసాం, అయిపోయింది. పోతే ఇంకా దీంట్లో టీడీఎస్ ఏమి ఇతను సెట్టింగ్ చేయడు, ఇతను డిడక్ట్ చేయడు కాబట్టి ఇంకేం సెట్టింగ్స్ లేదు, ఇతను ఏం సెట్టింగ్స్ చేయడు. ఇప్పుడు ఇతను పోతే ఎంట్రీ వేస్తాడు. ఎట్లా? ఇతను ఏం చేస్తాడు? సేల్ చేస్తున్నాడు, ఇస్తున్నాడు. సర్వీస్ ప్రొవైడర్ ఇతను కాబట్టి ఇతను సేల్ చేస్తున్నాడు. ఇతను బయ్యర్ కాబట్టి ఇతను డిడక్ట్ చేస్తాడు. అతను డిడక్టర్, ఇతను డిడక్ట్ అంటే సప్లయర్ ఆర్ సెల్లర్ ఆఫ్ సర్వీస్ ఆర్ గూడ్స్ కాబట్టి అతను సెల్లరు కాబట్టి ఇతను ఫస్ట్లో ఇతను బుక్లో ఎంటర్ చేస్తాడు. ఏం చేస్తాడు? ఎటువంటి సెట్టింగ్స్ చెయ్యడు కాబట్టి సింపుల్గా ఇతను ఎంట్రీ వేసుకుంటాడు. ఏంటి? అతను బిల్లు ఇచ్చాడు. దేనికి? బిల్డింగ్ రిపేర్ వర్క్కి అంటే సేల్ చేశాడు సర్వీసు, అది ఇన్కమ్ అతనికి. సో ఇన్కమ్ కింద చూపించుకుంటాడు, ఇన్కమ్ కింద ఎంట్రీ వేసుకుంటాడు. ఎప్పుడు ఇతను వేసేది? ఎప్పుడు? ఐటమ్ ఇన్వాయిసే. ఇతను సేల్ చేస్తున్నాడు కదా. సర్వీస్ ప్రొవైడర్ అంటే సేలు కాబట్టి మనం F8 సేల్స్ వౌచర్ వేస్తాం. ఈ సేల్స్ వౌచర్ చూడండి, ఇతను సర్వీస్ ప్రొవైడర్ కాబట్టి చూడండి పార్టీ అకౌంట్ పర్టికులర్స్ అంతే. దీంట్లో అకౌంటింగ్ ఇన్వాయిస్ చూడండి, అతను జిఎస్టీ గూడ్స్ లేదు కదా, అందుకని ఐటమ్ ఇన్వాయిస్ లేదు.
అకౌంటింగ్ ఇన్వాయిసే. సో ఎవరికి మనం ఇచ్చిన సర్వీస్ ఎవరికి ఇచ్చాడు ఇతను, ఎవరికి ఇచ్చాడు సర్వీసు, బయ్యర్ ఎవరు, ఏబిసి లిమిటెడ్. సో ఏబిసి లిమిటెడ్. సో ఏబిసి లిమిటెడ్ అంటే ఈ ఏబిసి లిమిటెడ్ యాక్సెప్ట్ చేస్తే అతని డీటెయిల్స్. సో ఏబిసి లిమిటెడ్ కంపెనీ, అది కూడా రిజిస్టర్డే. సో దాని రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చాం. అది తెలంగాణ, ఇద్దరు తెలంగాణ. హైదరాబాద్ ఇదేమి ఇవ్వలేదు. 36 అంటే హైదరాబాద్, ఇద్దరు హైదరాబాద్ తీసుకున్నాం, యాక్సెప్ట్ చేసాం. ఇక్కడ సేల్స్ పర్చేజ్ ఉన్నది. ఇది గూడ్స్ కాదు కదా, సర్వీస్ కదా. ఏం సేల్ చేసాం, ఏం సర్వీస్ ఇచ్చాం, బిల్డింగ్ రిపేర్ ఛార్జెస్ చేసుకున్నాం. ఆ రిపేర్ ఛార్జెస్ మనకి ఇన్కమ్ కాబట్టి బిల్డింగ్ లేదా లేదు కాబట్టి ఏం చేస్తాం అంటే ఆల్ట్ సి నొక్కి క్రియేట్ చేస్తాం. బిల్డింగ్ రిపేర్ ఛార్జెస్ రిసీవ్డ్ కదా, ఇతనికి వచ్చింది బిల్డింగ్ రిసీవ్డ్. సో ఇండైరెక్ట్ ఇన్కమ్ అనుకోవచ్చు. అతను సర్వీస్ ప్రొవైడర్, అతను ఇన్కమే అది కాబట్టి డైరెక్ట్ ఇన్కమ్ అని కూడా తీసుకోవచ్చు. తీసుకుంటే ఇలా తీసుకు ఇన్కమ్. దీంట్లో జిఎస్టీ ఉన్నట్లయితే ఇతనికి జిఎస్టీ రేటు, ఇద్దరికి జిఎస్టీ ఉంది కాబట్టి ఇతను కదా జిఎస్టీ కూడా ఇవ్వాలి యాక్చువల్గా. సో జిఎస్టీ కానీ వేసినట్లయితే అప్పుడు ఇక్కడ మనం దీంట్లో ఏం చేస్తాం, తీసుకొని ఇక్కడ దాని సర్వీస్ అకౌంట్ కోడ్ ఇస్తాం ఇక్కడ. సరేనా, సర్వీస్ అకౌంట్ కోడ్ ఇస్తాం. అలాగే కిందకు వచ్చిన తర్వాత స్పెసిఫైడ్ డీటెయిల్స్, ఇక్కడ ట్యాక్స్ రేట్ ఇస్తాం 18% అన్ని సర్వీసులకి, ట్యాక్సిబుల్ 18% అని ఇస్తాం కదా. కానీ ఇక్కడ మనకి ఈ ప్రాబ్లంలో జిఎస్టీ ఇవ్వలేదు. జిఎస్టీ ఇవ్వలేదు కాబట్టి జిఎస్టీ లేదనుకుంటాం. అంటే ఉంటుంది కానీ ఇది ఆల్రెడీ బై ఇదేంటి సర్వీస్, బిల్డింగ్ రిపేర్ ఛార్జెస్ రిసీవ్డ్ సర్వీస్ ఇది ఇక్కడ ఆల్రెడీ బై డిఫాల్ట్ సర్వీస్ ఉంటుంది, యాక్సెప్ట్ చేసాం. సో ఎంతకు వచ్చింది మనకి, ఇది వచ్చి మనకి ఈ సేల్స్ ఎప్పుడెప్పుడు చేసాం, ఫస్ట్ చూడండి 1724. కాబట్టి ఫస్ట్ మనం 1724 తీసుకుంటాం. 1724 నాడు ఎంత బిల్లు ఇచ్చామని అంటే రంగా దగ్గర నుంచి బిల్లు వచ్చి ఇతనికి, అంటే రమణ ఎంటర్ప్రైజ్ బిల్లు ఇచ్చాడు. మనం సెల్లర్ గూడ్స్ సర్వీస్ ప్రొవైడ్ చేసాం. ఎంత ఇచ్చాం బిల్లు మనం, 25,000 బిల్లు ఇచ్చాం అంతే. ట్యాక్స్ ఉంటే ఇక్కడ జిఎస్టీని సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, చూడండి సిజిఎస్టీ అని వేస్తాం ట్యాక్స్ ఉంటే. దీనిలో మనం ట్యాక్స్ పెట్టలేదు కదా, అందువల్ల ట్యాక్స్ లేదు, ట్యాక్స్ తీసుకోదు ఇక్కడ. సారీ 25,000. సో 25,000 ట్యాక్స్ లేదు ఇక్కడ. సరేనా, అది తీసేసి అయిపోయింది, ఇది ఏం లేదు. సో న్యూ రెఫరెన్స్ 25,000, ఇది ఫస్ట్ బిల్లు. సరేనా, అతను డిడక్ట్ చేసినప్పుడే మనకు వస్తుంది, మనం వేసుకోవాలా రిసీబుల్. రెండవది వచ్చి 25,000 31,700. సో 31,700 25,000 అది కూడా చూడండి. ఏబిసి లిమిటెడ్ సర్వీస్ ఏంటి, ఏబిసి లిమిటెడ్ ఏంటి, సర్వీస్ ఏంటి, ఏబిసి లిమిటెడ్, యాక్సెప్ట్ ఏబిసి లిమిటెడ్. సర్వీస్ ఏంటి ఇక్కడ, బిల్డింగ్ రిపేర్ ఛార్జెస్ రిసీవ్డ్. ఆ రిసీవ్డ్ అమౌంట్ ఎంత, రెండోసారి ఇది, రెండవది 25,000. సో 25,000 ట్యాక్స్ లేదు, యాక్సెప్ట్ న్యూ బిల్. సో ఇప్పుడు ఎంత రెండు అయినాయి, ఎంత అయింది, 25 50 అయింది. సరేనా, మూడవది వచ్చి సో డేట్ ఎంత వేసాం మనం చూడండి. మనం ఈ సెకండ్ బిల్లుకి డేట్ ఎంత వేసాం, 25,000 సెకండ్ బిల్లుకి. ఎప్పుడు సెకండ్ బిల్లు 31,700. అచ్చా 31,700 వేసాం. 31,700 సెకండ్ బిల్లు ఎంటర్ చేసాం, అయిపోయింది. ఓకే, సెకండ్ బిల్లు అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ బిల్ ఎప్పుడు, థర్డ్ బిల్ వచ్చి 30,000 31,800 31,800 సరే 31,800 అనుకుంటాం. ఓకే 31,800 డేట్ వచ్చి 31,800 నాడు మనం మళ్ళీ ఏబిసి లిమిటెడ్కి మనం బిల్ ఇచ్చాం. బిల్ ఇస్తే ఎంత ఇచ్చాం, 30,000 ఇచ్చాం బిల్లు. సరే, అదే బిల్డింగ్ రిపేర్ ఛార్జెస్ రిసీవ్డ్ 30,000 ఇస్తే ఇప్పుడు చూడండి అన్ని కలిసి ఎంత, థ్రెషోల్డ్ లిమిట్ సింగిల్ బిల్లు 30,000 దాటలేదు. సో సింగిల్ వాల్యూ లేదు, బిల్లు దాటలేదు, సో ట్యాక్స్ లేదు, డిడక్షన్ కాదు. సో అగ్రిగేట్ లిమిట్ 1 lakh. చూడండి 2025 50 ప్లస్ 30 80,000 అయింది ఇంతవరకు, 80,000 మాత్రమే. సో డిడక్షన్ లేదు కాబట్టి న్యూ రెఫరెన్స్, అదే న్యూ రెఫరెన్స్ ఏం చేస్తాం, అయిపోయింది. నెక్స్ట్ది చూడండి, నెక్స్ట్ 2924. నెక్స్ట్ 2924 అదే పార్టీ ఏబిసి లిమిటెడ్ యాక్సెప్ట్ అదే సర్వీసు. ఏ సర్వీస్ అయినా పొందొచ్చు, ఏదైనా కానీ సర్వీసు ఒకసారి ఒకటి ఏదైనా పొందొచ్చు. టోటల్ మీద ఆ సర్వీసెస్కి మనం పొందిన అమౌంట్ మనకి లెక్క. సో తీసుకున్నాం. ఇప్పుడు ఎంత పొందాం మనం, ఇప్పుడు 28,000. సో 28,000 పొందాం. సో 28,000 పొందిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఇప్పుడు మనకి ఎంత అయింది మొత్తం, 25 50 ప్లస్ 30 80,000 అయ్యింది ఇప్పటికి. ఇప్పుడు 28,000 ప్లస్ 28,000 అంటే 1,08,000 అయింది. కాబట్టి ఈ థర్డ్ బిల్లు ఫస్ట్
సెకండ్ నవంబర్, 2nd సెప్టెంబర్. సో ఈ 2nd సెప్టెంబర్ నాడు బిల్లు ఉందే, ఈ 2nd సెప్టెంబర్ బిల్లులో అతను అది ఇది ఏం చేస్తాడు అతను, ఆ బిల్లు మొత్తంకి డిడక్ట్ చేస్తాడు. ప్లస్ పాత బిల్లులన్నిటికీ కూడా డిడక్ట్ అయితే థ్రెషోల్డ్ లిమిట్ దాటిందంటే అన్ని బిల్లులకి డిడక్ట్ చేయాలి సర్వీసెస్లో. కాబట్టి మొత్తం కలిపి ఎంత, 1,08,000 ఇంటూ ఇది వచ్చి ఇతను చూడండి, ఇతను వచ్చి ఫర్మ్ అయినా సరే, ఇది ఫర్మ్ ఇతను కదా, ఇతను ఫర్ము, ఇతను కంపెనీ కదా. సో ఇప్పుడు దీనికి వచ్చి టీడీఎస్ రేట్ ఎంత, ఇప్పుడు ఇతను ఫర్మ్ కాబట్టి ఈ ఇతను టర్మ్. సో ఎంత డిడక్ట్ చేస్తాడు ఇతను, ఇండివిజువల్ ఆర్ హెచ్ఎఫ్ 1%, అదే అదర్ దాన్ ఇండివిజువల్ ఆర్ హెచ్ఎఫ్ అంటే హెచ్ఎఫ్ ఆర్ ఇండివిజువల్ 1%, ఎన్ని అదర్ టైప్స్ ఆఫ్ అదర్ డిడక్టివ్స్ అయితే 2%. కాబట్టి ఇప్పుడు మనం ఈ రమణ ఎంటర్ప్రైజెస్ నుంచి ఇతను ఎంత డిడక్ట్ చేశాడు, రమణ ఎంటర్ప్రైజెస్ ఫర్మ్ కదా, కాబట్టి ఏబిసి లిమిటెడ్ వాళ్ళు ఇతని దగ్గర నుంచి 2% డిడక్ట్ చేశారు. కాబట్టి దీంట్లో 2% ఎంత ఇంటూ 2% అంటే చూడండి 2,160 డిడక్ట్ చేశారు, అంతే కదా. దీనికి 30,000, ఇది 28, 30 అన్నిటికీ డిడక్ట్ చేయాలి. మొత్తం 108కి కలిపి 2% డిడక్ట్ చేస్తాడు. ఎందుకంటే 2,160. ఎందుకని, ఇతను రమణ ఎంటర్ప్రైజెస్ సప్లయర్, సర్వీస్ ప్రొవైడర్, ఇతను సర్వీస్ తీసుకున్నాడు, ఇతను డిడక్ట్ చేస్తున్నాడు, ఏబిసి లిమిటెడ్ డిడక్ట్ చేశాడు. అతను డిడక్ట్ చేసి డైరెక్టరు అతను ఎంత డిడక్ట్ చేస్తాడు, ఇతని యొక్క స్టేటస్ని బట్టి ఫరం ఇండివిజువల్ ఆర్ హెచ్ఎఫ్ అయితే 2%, అదర్ డిడక్టీస్ అయితే 2%, 1% ఇండివిజువల్కి, వీళ్ళకైతే 2%. 2% అంటే 2,160, అంతే కదా. 1,08,000 ఇంటూ 2%, ఇది 2,160. కాబట్టి వీడు ఏం చేస్తాడు, ఇతను ఎంట్రీ వేస్తాడు. ఇక్కడ ఎంత అయిపోయింది, ఇప్పుడు డిడక్ట్ చేశాడు కాబట్టి ఇక్కడ ఏం చేస్తాడు ఇతను, టీడీఎస్ రిసీవబుల్. దీన్ని మామూలుగా ఏం పెట్టుకోవచ్చు అంటే సర్వీస్ అన్నిటికీ ఒకటి టీడీఎస్ రిసీవబుల్ ఆన్ సర్వీసెస్ అని. అలాగే గూడ్స్ ఉంది కదా, పర్చేజ్ ఆఫ్ గూడ్స్ అంటే వాడు పర్చేజ్ ఆఫ్ గూడ్స్, మనం సేల్ చేస్తున్నాం, సేల్ ఆఫ్ గూడ్స్ మీద మనం వాడు టీడీఎస్ పట్టుకున్నాడు, మన సేల్స్ లో వాడు టీడీఎస్ పట్టుకున్నాడు, వాడు పర్చేజ్ మీద పట్టుకున్నాడు, వాడి బుక్ లో పర్చేజ్, మన బుక్ లో సేల్స్ కాబట్టి మన సేల్స్ మీద వాడు పట్టుకున్నాడు. కాబట్టి దానికి టీడీఎస్ రిసీవబుల్ ఆన్ సేల్స్ ఆన్ సేల్ ఆఫ్ గూడ్స్ అని పెట్టుకోవచ్చు. దీనికి మాత్రం టీడీఎస్ రిసీవబుల్ ఏంటని మార్చుకోవచ్చు మనం. ఎట్లా, టీడీఎస్ రిసీవబుల్ కంట్రోల్ ఎంటర్, దీన్ని ఎండింగ్ లో ఆన్ సర్వీసెస్ అని పెట్టుకుంటే అన్ని సర్వీసుల కింద వచ్చేస్తుంది. దీని కింద వచ్చేస్తే ఇక్కడ కరెంట్ అసెట్స్, ఇది వచ్చి కరెంట్ అసెట్ కింద మనకి డిడక్ట్ చేసాడు, వాడు కట్టాడు, అది గవర్నమెంట్ దగ్గర ఉంటుంది, సంవత్సరం పొరుగుతా. కాబట్టి తీసుకుంటాం, ఇంకా దీనికి ఏమి ఎక్కర్లా, యాక్సెప్ట్ చేసేసి ఇక్కడ రేట్ అనేది మనకి ఏమి లేదు ఇప్పుడు. ఇంకా ప్రస్తుతానికి ఎంత డిడక్ట్ చేశాడు, 2,160. ఇక్కడ 2,160 అనేస్తే పై దానికి యాడ్ అవుతుంది. ఇప్పుడు ఏంది ఇది, డిడక్షన్ మొత్తం అన్ని బిల్లులకి కలిపి, మూడు బిల్లులకి 1, 2, 3 డిడక్ట్ చేయలేదు, 4వ బిల్లులో క్రాస్ అయింది కాబట్టి 4 బిల్లులు కలిపి ముందు దీన్ని డిడక్ట్ చేస్తుంది, తర్వాత పాత బిల్లులు డిడక్ట్ చేయాలని అడుగుతుంది. ఎస్ అంటే వాటికి కూడా డిడక్ట్ అవుతుంది. మొత్తమే 2,160 మనం డిడక్ట్ చేసాం. డిడక్ట్ కాబట్టి అది ఆటోమేటిక్గా క్యాల్కులేట్ చేస్తే మైనస్ చూపిస్తుంది. అదే మాట మనం మైనస్ ఇవ్వాలి. -2,160 పోతే 25,840 మనకి రావాలి, వాళ్ళ దగ్గర సేల్ చేసాం, దానికి సంబంధించి వాళ్ళు ఏబిసి లిమిటెడ్కి మనకి రావాలి. సరేనా. సో ఈ విధంగా మనం మైనస్ వేయాలి మర్చిపోకుండా, లేకపోతే 28,000 ప్లస్ 2,060 30,160 అవుతుంది. కాదు, మైనస్ అదైతే ఆటోమేటిక్ అయితే అదే మైనస్ ఇస్తుంది, దీంట్లో మనం మైనస్ వేయాలి, సేమ్ అంతే. సో టోటల్ అమౌంట్ ఇది, దీంట్లో అయితే తెచ్చి క్యాల్కులేషన్ ఏం లేదు కదా, మనం డిడక్షన్ కొట్టుకునేది ఏం లేదు. సో నెట్ అమౌంట్ ఎంత ఉందో చూడండి, దీంట్లో నెట్ అమౌంట్ ఎంత ఉందో మనకు రావాల్సింది ఈ 25,840. ఆ 25,000 నెట్ అమౌంట్ చూపిస్తుంది ఇక్కడ, మొత్తం లేదు. మనకు కావాలంటే డెబిట్ 28,000 కావాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ దీని ఉంది కదా, డెబిట్ 28,000 అని చూపించాను అనుకో, డెబిట్ 28,000 అయితే డిడక్షన్ మళ్ళీ కింద వస్తే అగైనెస్ట్ రెఫరెన్స్, న్యూ రెఫరెన్స్, మళ్ళీ టీడీఎస్ అని చెప్పి 2,060 మన అదే మొత్తం అది చూపిస్తుంది. ఇంతకుముందు మొత్తం చూపించింది, కింద టీడీఎస్ చూపించింది. ఇప్పుడు కూడా మనం అది మొత్తం తీసేసి నెట్ అమౌంట్ చూపిస్తుంది కాబట్టి కావాలంటే మనం మొత్తం అమౌంట్ వేసి ఉంటే డెబిట్కి, అప్పుడు కింద టీడీఎస్ని చూపిస్తుంది. దాంట్లో అలాగ చూపిస్తుంది, దీంట్లో మనం మాన్యువల్గా ఇస్తున్నాం అంతే. ఇంతే సింపుల్, మనం ఏం డిడక్ట్ చేసేది లేదు, ఏం లేదు. అది ఈ విధంగా మనం చేస్తాం ఈ ప్రాబ్లం నెంబర్ దీంట్లో. సో ఇది 194C కింద డిడక్టివ్ బుక్లో ఎలా ఏం చేయడు, టీడీఎస్ రిసీవబుల్ సర్వీస్
టీడీఎస్ రిసీవబుల్ ఆన్ సర్వీసెస్. గూడ్స్ కనైతే టీడీఎస్ రిసీవబుల్ ఆన్ సేల్ ఆఫ్ గూడ్స్, ఆన్ సేల్స్ ఆన్ సేల్ ఆఫ్ గూడ్స్. సేల్ ఆఫ్ గూడ్స్ మీద టీడీఎస్ రావాలి మనకి. ఇది ఇచ్చి సర్వీసెస్ మీద టీడీఎస్ రావాలి. అంతే సింపుల్. ఎటువంటి ఎటువంటి సెట్టింగ్స్ ఏం చేయడు, సింపుల్ గా ఇది క్రియేట్ చేస్తాడు. ఏంటి? టీడీఎస్ రిసీవబుల్ అని. దాన్ని మాన్యువల్ గా ఎప్పుడు క్రాస్ అయిన దాకా నెక్స్ట్ టైం చెప్తాను మళ్ళీ. సో క్రాస్ అయ్యేంత వరకు మనం క్రాస్ అయిన తర్వాత ఫస్ట్ టైము వాడు ఎంత 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 డిడక్ట్ చేస్తాడు అన్నిటికి కలిపి దాన్ని వాడి దాంట్లో అప్పుడు మనం దానికి మాన్యువల్ గా వేయాలి ఫస్ట్ టైం. ఇంకా ఆ తర్వాత ఇంకా ఎంత అమౌంట్ అయినా సంవత్సరం పొడుగుతా వాడు డిడక్ట్ చేస్తాడు కదా, మనం వాడు డిడక్ట్ చేస్తాడు మన దగ్గర. ఇక్కడ అప్పుడు మనం దానికి ఒక సెట్టింగ్ ఇచ్చుకుంటే అది అలాగే కంటిన్యూ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇప్పుడు ఇది 2 సెప్టెంబర్. సరే ఒక పని చేద్దాం, దీనికి 2 సెప్టెంబర్ కాదు, దీన్ని వచ్చి ఇప్పుడు తీసుకున్న దాంట్లో ఇప్పుడు తీసుకున్నామే, దీన్ని వచ్చి 1 సెప్టెంబర్ ఇద్దాం. దీన్ని వచ్చి 1 సెప్టెంబర్ ఇద్దాం. దీనికి 1 సెప్టెంబర్ ఇచ్చేస్తే ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే ఊరికే. 1 సెప్టెంబర్ ఇస్తున్నాం. ఓకే, 1 సెప్టెంబర్ ఇచ్చేసామంటే ఇప్పుడు ఇది ఇంతవరకు ఇది 1 సెప్టెంబర్ అనుకుంటాం. ఇది కానీ 1 సెప్టెంబర్ అయితే ఇది అయిపోయింది. సో దీంతో ఇక్కడ లిమిట్ దాటిపోయింది కాబట్టి వాడు డిడక్ట్ చేశాడు. ఇక నుంచి ఎంత అమౌంట్ అయినా సరే డిడక్ట్ చేయాల్సిందే ఖచ్చితంగా. కాబట్టి 1 సెప్టెంబర్ అనుకున్నాం కదా ఇదే. ఇప్పుడు మళ్ళీ దీనికి వ్యక్తాలకి 2 సెప్టెంబర్ అనుకుంటాం. ఇదే పార్టీ 2 సెప్టెంబర్ అనుకుంటాం. 2 సెప్టెంబర్ నాడు ఇదే ఏబిసి లిమిటెడ్ కి మనం బిల్ ఇచ్చాం. చూడండి ఇప్పుడు చేస్తే ఏమంటాం? బిల్డింగ్ ఛార్జెస్ రిసీవ్డ్. సపోజ్ ఇప్పుడు ఏంది, ఎంతైనా సరే డిడక్ట్ చేయాల్సిందే కాబట్టి వాడు డిడక్ట్ చేస్తాడు, మనం రిసీవ్ చేసుకోవాల్సిందే. సపోజ్ ఒక 5,000 అనుకుంటాం. ఎంత అమౌంట్ అయినా సరే 5,000 రూపాయలు దీంట్లో టీడీఎస్ డిడక్ట్ చేస్తాడు. టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిందే ఖచ్చితంగా. సో డిడక్ట్ చేస్తే టీడీఎస్ రిసీవబుల్ అనేసి చూడండి రేట్ దగ్గర వస్తుంది. ఎంత పర్సెంట్? మనది ఫర్మ్ కదా, ఇది కంపెనీ, వాడు కంపెనీ, మనది ఫర్మ్ కాబట్టి మన దగ్గర 2% పట్టుకొని ఉంటాడు. కాబట్టి ఇక్కడ 2% అని ఇవ్వాలి. అది కూడా ఎట్లా? పర్సెంట్ ఇస్తే అది ఆటోమేటిక్ క్యాల్కులేట్ అయిపోద్ది. కానీ పర్సెంట్ ఇచ్చినా అమౌంట్ ఇచ్చినా మైనస్ ఇవ్వాలి మనం. -2 అంటే రేట్ అంటే పర్సెంట్ తీసుకోండి. -2%, 100 రూపీస్, 5,000 రూపీస్లో 5,000 రూపీస్లో 2% ఎంత? 1% అంటే 50 రూపీస్, 2% అయితే అది. సో ఇక్కడ మనం 2 అని ఇచ్చామంటే -2% అని ఇచ్చామంటే ఆటోమేటిక్గా 100 రూపీస్ కాదు. ఈ -2% మనం ఇక్కడ ఇచ్చేసి ఇక్కడికి వచ్చేసి అక్కడ పర్సెంట్ ఇవ్వకపోతే క్యాల్కులేట్ కాదు, ఇస్తే క్యాల్కులేట్ అవుతుంది. అలా మనం పర్సెంట్ అనేది కూడా ఇప్పుడు చూడండి ఆటోమేటిక్ క్యాల్కులేట్ అయిపోయింది కదా. అలాగే ఈ పర్సెంట్ కూడా ఆటోమేటిక్గా తీసుకుంటే ఇక్కడ ఏం చేయాలి తెలిసిన? చూడండి F12కి వెళ్ళి చూడండి F12కి వెళ్ళి ఇక్కడ దీని దగ్గర కాదు, ఇక్కడ దీని దగ్గర వచ్చి F12 తీసుకొని ఇక్కడ జిఎస్టీ హెచ్ఎస్ డీటెయిల్స్, ప్రొవైడ్ అమౌంట్ ఇంక్లూడెడ్ ఇన్ ట్యాక్స్ లెడ్జర్, ప్రొవైడ్ అమౌంట్ ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్. ఇది కాదు, ఇక్కడ ఇంకోటి ఉండాలి అక్కడ జిఎస్టీ సంబంధించి రావాలి. ఇక్కడ జిఎస్టీ కాదు టీడీఎస్కి సంబంధించి రావాలా. క్యాల్కులేషన్ లేదు టీడీఎస్కి లేదు అది. ఓకే, సో ఈ విధంగా మనం తీసుకొని ఇక్కడ మనం ఆ 2% మనం మర్చిపోకుండా ఇక్కడ క్యాల్కులేట్ చేయకుండా వాడి దాన్ని ఇప్పుడు వాడు మనకు చెప్పినా చెప్పకపోయినా మనం బిల్లు ఇస్తున్నాం కదా వాడికి, బిల్లు ఇస్తున్నాం కాబట్టి దాంట్లో వాడు టీడీఎస్ పట్టుకుంటాడు ఖచ్చితంగా. ఎంత పర్సెంట్? 2%. మనం ఇస్తున్నాం బిల్లు కాబట్టి మనం బిల్లు ఇస్తున్నాం. ఆ బిల్లులోనే సేల్స్ కదా, ఈ సేల్స్ బిల్లులోనే మనం టీడీఎస్ కూడా ఎంటర్ చేసి ఇచ్చేస్తే వాడికి వాడు దాన్ని తీసుకొని ట్యాక్స్ అమౌంట్ ఎంటర్ చేసుకుంటాడు, టీడీఎస్ బిల్ వేసుకుంటాడు. లేకపోతే మనం టీడీఎస్ వేయకపోయినా బిల్ వేసి పంపిస్తే తర్వాత వాడు టీడీఎస్ పెట్టుకుంటాడు. అప్పుడు మనం టీడీఎస్ రిసీవబుల్ అని చెప్పి ఎంటర్ చేసుకుంటాం. -2% అని ఇచ్చామంటే అది ఇంకా గూడ్స్కి వస్తుంది. ఆ విధంగా ఇంకోటి ఉంది, గూడ్స్కి అయితే లిమిట్ దాటిపోయిన తర్వాత క్యాల్కులేట్ చేయడానికి ఆటోమేటిక్ ఇది వచ్చి మనం మాన్యువల్గా వేస్తాం. క్రాస్ అయిన తర్వాత కూడా మాన్యువల్గా వేస్తున్నాం. -2% అని వేస్తాం, క్యాల్కులేట్. అదే గూడ్స్ అయితే ఈ విధంగా చూడు, ఇది కూడా చూడండి మొత్తం ఎంత ఇది 5,000 రూపీస్ ఇది. కాబట్టి ఇక్కడ 5,000 రూపీస్ వేసామంటే డెబిట్, మళ్ళీ అదే అమౌంట్ డాష్ టీడీఎస్ -100 రూపాయలు. సో 4,900 రూపీస్. ఈ విధంగా మనం ఎంట్రీ వేస్తాం. దేనికి? ఇట్లా ఇన్ ద బుక్స్ ఆఫ్ ద డిడక్టీ. అదే డిడక్టీకి నెక్స్ట్ ఇప్పుడు ఏంది, ఇది సర్వీస్, అన్ని సర్వీసులు అంతే. అలా కాకుండా టీడీఎస్ ఆన్ పర్చేస్ ఆఫ్ గూడ్స్ ఉంది కదా, వాడు పర్చేజ్ చేశాడు, వాడు పర్చేజ్ చేసింది మనం సేల్ చేసాం అంటే
డిడక్ట్ సేల్ చేశాడు, డిడక్టర్ పర్చేజ్ చేశాడు, వాడు డిడక్ట్ చేస్తున్నాడు. సో దీంట్లో ఒక ప్రాబ్లం తీసుకుంటాం. దీంట్లో ఒక ప్రాబ్లం వచ్చి చూడండి ఇక్కడ లాస్ట్లో ప్రాబ్లం నెంబర్ 2 ఎగ్జాంపుల్. ఇది టీడీఎస్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్ 194 కిలో ప్రాబ్లం నెంబర్ 2 అన్నాడు. ఈ ప్రాబ్లం నెంబర్ 2లో మేక్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ద డిడక్టీ. ఇన్ ద డిడక్టీ ఎవరు? సెల్లర్ ఆఫ్ గూడ్స్ డిడక్టీ హిమాలయ కంప్యూటర్స్. చూడండి ఇక్కడికి వస్తాం. ప్రాబ్లం నెంబర్ 2 ఇది కదా, ఇది ప్రాబ్లం నెంబర్ 2. చూడండి, ఇది పర్చేజ్ ఆఫ్ గూడ్స్ లో ప్రాబ్లం నెంబర్ 2. ప్రాబ్లం నెంబర్ 2లో ఫస్ట్ దాంట్లో లిమిట్ క్రాస్ కాదు, టీడీఎస్ ఏం డిడక్ట్ కాదు, కాబట్టి మన దాంట్లో కూడా టీడీఎస్ ఉండదు. రెండో దాంట్లో తేడా ఎక్కువైంది, క్రాస్ అయింది, కాబట్టి మనం ఎంటర్ చేయాలి కదా. కాబట్టి తీసుకుని ఈ ప్రాబ్లం తీసుకోమన్నాడు. దీన్ని తీసుకుందాం ప్రాబ్లం నంబర్ 2. సో తీసుకుంటే ఎవరి బుక్స్ వచ్చి పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. హిమాలయ కంప్యూటర్స్ వచ్చి సెల్లరు, రమ్య ఎలక్ట్రానిక్స్ పర్చేజరు, రమ్య ఎలక్ట్రానిక్స్ డిడక్ట్ చేస్తాడు. మనం ఎంటర్ చేసేది ఎవరిది? కన్సైన్ డిడక్టీ అనమాట, హిమాలయ కంప్యూటర్స్. మనం నెక్స్ట్ ఇప్పుడు తీసుకొని ఇప్పుడు ఇది క్లోజ్ చేసి హిమాలయ కంప్యూటర్స్ తీసుకుందాం. హిమాలయ కంప్యూటర్స్ తీసుకుంటే దీంట్లో కూడా మామూలు సెట్టింగ్స్ ఏముండవు. మామూలు ఎంట్రీస్ ఎలా వేస్తాం? సేల్ చేస్తున్నాం, గూడ్స్ సేల్ చేస్తున్నాం కాబట్టి దీంట్లో గూడ్స్ ఉంది కాబట్టి దీనికి స్టాక్ ఐటమ్స్ కూడా ఉంటాయి. అన్ని సెట్టింగ్స్ మా ఎలా చేస్తాం? గూడ్స్ లెడ్జర్ అన్ని మామూలుగా టీడీఎస్ సంగతి మర్చిపోండి. అదే విధంగా మనం అన్ని మర్చిపోయి మనం మామూలు సేల్స్ ఎంట్రీ ఎలా వేస్తాం అలా వేస్తాం. చూడండి ఇప్పుడు దీనికి వౌచర్కి వస్తాం. ఇక్కడ దీంట్లో చూడండి హిమాలయ కంప్యూటర్స్ వచ్చి ఇది వచ్చి గూడ్స్ కదా సేల్స్, దీనికి ఇది విలువైజ్ ఎంట్రీస్ తోటి ఇన్వెంటరీ కూడా ఎనేబుల్ చేయాలి, అలాగే జిఎస్టీ కూడా ఎనేబుల్ చేయాలి. నంబరు అన్ని ఇచ్చేసాం. మామూలు సేల్స్ ఎంట్రీ అలా ఆ విధంగా చేస్తాం. ఇప్పుడు చూడండి అకౌంటింగ్ ఎంట్రీ ఆటోమేటిక్ వచ్చింది. ఎందుకని? సేల్ ఆఫ్ గూడ్స్ కదా. డేట్ ఎప్పుడు ఇచ్చినటువంటి ప్రాబ్లం నెంబర్ 2 25. సో 25/25 డేట్ చూద్దాం. దీంట్లో ఏ ఇయర్ ఇచ్చినాం? దీంట్లో 25, ఇది 25/26 ఇది మాత్రం. సో 25/26 నో ప్రాబ్లం. ఓకే, అదే తీసుకోవాలి మనకి. సో తీసుకుంటే సో ఇప్పుడు మనం డేటు 25/25 ఓకే 25/25 తీసుకున్నాం. ఎవరికి సేల్ చేసాం? మనం పర్చేజ్ ఫ్రమ్ హిమాలయ కంప్యూటర్స్. మనం ఇప్పుడు ఎంటర్ చేసేది ఇంతకుముందు దీంట్లో చేసినాం. ఇప్పుడు హిమాలయ కంప్యూటర్స్ సెల్లర్ దాంట్లో చేస్తున్నాం. టీడీఎస్ డిడక్టీ. ఓకే, ఎవరు చేసింది? ఎవరు పర్చేజరు? రమ్య కంప్యూటర్స్. యాక్సెప్ట్, డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. సో సేల్ చేసాం కదా, సేల్స్. దాని తర్వాత ఎటువంటి సెట్టింగ్స్ లేవు, సేల్స్ మామూలు సేల్ ఎంట్రీ. దాని తర్వాత మనం సేల్ చేసాం. ఏమేమి సేల్ చేసాం మనం చూడండి. నెంబర్ 1 హెచ్పి కంప్యూటర్స్ ఎన్ని సేల్ చేసాం? 30 × 60,000. 30 × 60. దీంట్లో పర్చేజ్ చేసిన గూడ్స్ ఏం లేదు కాబట్టి నెగటివ్ స్టాక్ చూపిస్తుంది, సేల్స్ కదా 18 lakhs. దాని తర్వాత హెచ్పి కీబోర్డ్స్ ఇందాక చేసిన అదే ప్రాబ్లం. ఇది 40 numbers into 750. 40 numbers into 750. ఇది కూడా నెగటివ్ స్టాక్ ఇంటూ 750. దాని తర్వాత దీంట్లో సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ సేమ్ స్టేట్ కాబట్టి సిజిఎస్టీ వచ్చింది. ఇప్పుడు దీంట్లో వాడు టీడీఎస్ ఏం పట్టుకోడు. ఎందుకని? టోటల్ అమౌంట్ ఎంత? 18,30,000. 18,30,000 కాబట్టి అతను టీడీఎస్ ఏమి పట్టుకోలేదు. కాబట్టి మనకి ఏం ప్రాబ్లం లే, మామూలు సేల్ ఎంట్రీ చేసుకున్నాం. టీడీఎస్ రిసీబుల్ ఏం లేదు. ఇది అయిపోయింది. న్యూ రెఫరెన్స్ మొత్తం అమౌంట్ ట్యాక్స్తో సహా మొత్తం అయిపోయింది. దాని తర్వాత ఇది ఫస్ట్. నెక్స్ట్ 1/6. ఇది వచ్చి 1/5 1/2/5. ఇది వచ్చి 1/6. నెక్స్ట్ 1/6 తీసుకుంటాం. 1/6 అతనికి అమ్మాం. ఎవరు? రమ్య ఎలక్ట్రానిక్స్కి అమ్మాం. యాక్సెప్ట్ చేసాం. సేల్స్ చేసాం. ఇప్పుడు ఏమమ్మాం చూడండి. ఇక్కడ డెల్ ల్యాప్టాప్ అమ్మాం. డెల్ ల్యాప్టాప్ ఎన్ని అమ్మాం? డెల్ ల్యాప్టాప్ 40 × 50,000. 40 ఖచ్చితంగా నెగటివ్ స్టాక్ వస్తుంది. ఎందుకని మనం పర్చేజ్ చేయలేదు కానీ 20 lakhs. దాని తర్వాత హెచ్పి కంప్యూటర్స్ జాగ్రత్తగా ఉండాలి. హెచ్పి కంప్యూటర్స్ ఎన్ని? అవి కూడా 40 × 60,000 2,40,000 24 lakhs. సో సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ. ఇప్పుడు చూడండి ఇక్కడ పాతది ఎంత అమౌంట్? పాత అమౌంట్ 18,30,000. సో 18,30,000 పాత అమౌంట్ ప్లస్ ఇప్పుడు అమౌంట్ ఎంత? ఇప్పుడు అమౌంట్ వచ్చి 44 lakhs.
సో ప్లస్ 44 lakhs. ఇక్కడ మొత్తం సారీ 12 18 ఎంత అమౌంట్ 18,30,000. సో 18,30,000 ప్లస్ 44 lakhs 44 lakhs మొత్తం 6 lakhs 62,30,000. దాంట్లో లిమిట్ ఎగ్జామ్షన్ లిమిట్ ఉంది కదా 50 lakhs పోతే 12,30,000 12,30,000 ఇంటూ ఎంత పర్సెంట్ మామూలుగా సేల్ ఆఫ్ గూడ్స్ పర్చేస్ ఆఫ్ గూడ్స్ మీద 0.1%. సో 0.1%. ఎందుకంటే ఇతనికి చూడండి రమ్య ఎలక్ట్రానిక్స్ పర్చేజ్ చేశారు కదా, మనం సేల్ చేశాం. ఇద్దరు రిజిస్టర్డే కాబట్టి ఉంది 1,230. సో ఇక్కడ మనం ఎంటర్ చేస్తే ఇప్పుడు టీడీఎస్ మనకి రిసీవబుల్ రావాలి కాబట్టి ఇక్కడ మనం టీడీఎస్ తీసుకో మనం చేయలేదు. దీనికి ఏం చేద్దామంటే చూడండి ఆల్ట్ సి టీడీఎస్ రిసీవబుల్ ఆన్ సేల్స్ ఆర్ సేల్స్ అనొచ్చు, సేల్ ఆఫ్ గూడ్స్ ఎట్టైనా అనొచ్చు. టీసీఎస్ రిసీవబుల్ ఆన్ సేల్ ఆఫ్ గూడ్స్ పెద్ద పేరు. టీసీఎస్ రిసీవబుల్ ఆన్ సేల్ ఆఫ్ గూడ్స్ ఏదైనా అంటే ఏంది కరెంట్ అసెట్. ఇది గవర్నమెంట్ దగ్గర మన డబ్బు ఉంది, వాడు డిడక్ట్ చేశాడు, గవర్నమెంట్కి కడతాడు. సో మన దగ్గర గవర్నమెంట్ దగ్గర డబ్బు ఉంది అంతే అని రాస్తాం. టీడీఎస్ రిసీవబుల్ ఆన్ సేల్స్ అని ఎంటర్ చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ మన పర్సంటేజ్ ఇవ్వలేము. ఎందుకని వాడు డిడక్ట్ చేసింది ఎంత 1,230 అంటే 18,30,000 ప్లస్ 44 lakhs దాంట్లో మైనస్ 50 lakhs పోతే 12,30,000 ఇంటూ 0.1% డిడక్ట్ చేశాడు. మా పాన్ కార్డు లేకపోతే 5% 1,230 డిడక్ట్ చేశాడు. కాబట్టి ఇక్కడ పర్సెంట్ వేయకుండా ఇప్పుడు పర్సెంట్ దేని మీద వేస్తాం, పర్సెంట్ వేస్తే మొత్తం లెక్కేస్తుంది మనకి. వాడు ఎక్స్ట్రా దాని మీద లెక్క వేసేది కాబట్టి మనం దీంట్లో ఎక్స్ట్రా దానికి ఏం ప్రొవిజన్ లేదు, ఎక్స్ట్రా దానికి కాబట్టి మనం వేయలేం. వాడు మనకు మనం సేల్స్ ఇన్వాయిస్ పంపిస్తాం కదా, ఈ సేల్స్ ఇన్వాయిస్ లో మనం టీడీఎస్ ని వాడు డిడక్ట్ చేస్తాడు. మనకి తెలుసు, మనం డిడక్ట్ చేసుకుంటాం. వాడికి ఎందుకు వస్తే ఎంత 1,230 రూపీస్ 1,230 రూపీస్ ఏంది డిడక్షన్ కాబట్టి మనం వేయాలి 1,230. అలా వేయకపోతే అది యాడ్ అవుతుంది. ఈ విధంగా మనం చేస్తాము. సరేనా? ఇక్కడ గూడ్స్కి మాత్రం ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ పర్సెంట్ వేయాలా, దేని మీద వేస్తాం, దేని మీద వేస్తాం, వేయలేం. కాబట్టి ఇక్కడ మాత్రం ఫస్ట్ దీంట్లో 1,230 వేసేసాం. సో 50 lakhs ఎగ్జంప్షన్ లిమిట్ దాటిపోయింది, వేసాం. కాబట్టి ఇక నుంచి చూడండి ఇక్కడ మొత్తం టోటల్ ఎంత వాడే అదే అమౌంట్, వాడు ఇచ్చిన అమౌంట్ అంటే నెట్ అమౌంట్ ఉంది కదా, నెట్ అమౌంటే చూపిస్తుంది. అది ఆ నెట్ అమౌంట్ని వేసేసాం, అయిపోయింది. ఇప్పుడు మనం అయిపోయిందా? ఇది అయిన తర్వాత సెకండ్ కూడా అయిపోయింది, రెండు అయిపోయింది. ఇది అయిపోయింది కాబట్టి ఇక నుంచి లిమిట్ దాటిపోయింది. ఇక నుంచి నెక్స్ట్ ప్రతిదానికి డిడక్ట్ చేయాల్సిందే. కాబట్టి సపోజ్ 16 కదా, మళ్ళా 26 అనుకుందాం. మళ్ళా 26 నాడు 26 ఇంకొక సేల్స్ ఉంది, మనం ఇంకోటి సేల్ చేసాం అనుకుంటాం, 26 తీసుకుందాం. 26 నాడు మళ్ళీ చేసాం. ఎవరికి? ఏంటి రమ్య ఎలక్ట్రానిక్స్ కి చేసాం సేల్స్. సపోజ్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం సైజ్లో చూడండి, సింపుల్ గా డెల్ ల్యాప్టాప్ 50,000 ఓకే సింపుల్ గా. నెక్స్ట్ హెచ్పి కంప్యూటర్ కూడా, హెచ్పి కంప్యూటర్ 1 అది 60,000, 1,10,000 రూపాయలకి మనం అమ్మాం ఇప్పుడు, అంతేనా? సో సిజిఎస్టి హెచ్జిఎస్టి తీసుకున్నాం. సో ఇప్పుడు మనం 1,10,000 రూపాయలకి మనం అమ్మాం కాబట్టి వాడు పర్చేజ్ చేశాడు కాబట్టి లిమిట్ దాటిపోయింది కాబట్టి ఇంకెంత అమౌంట్ అయినా సరే టీడీఎస్ వాడు పట్టుకుంటాడు. కాబట్టి 1,10,000 మీద ఇప్పుడు ఏంటి 1,10,000 మొత్తం, ఈ 1,10,000 మీద పట్టుకోవాల్సిందే. కాబట్టి టీడీఎస్ రిసీవబుల్ అనేది ఎంత పట్టుకుంటాడు? 1,10,000 మీద 0.1% పట్టుకుంటాడు. 0.1% పట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ 0.1% అనేది ఊరికే ఇవ్వకూడదు, -0.1% ఇస్తే ఆటోమేటిక్ గా 129 అని చెప్తే ఇది క్యాల్కులేట్ అయింది తెలుసా? అటువంటి తప్పు క్యాల్కులేట్ అయింది. సో 1,10,000 మీద చేయాలి. 1,10,000 ఇంటూ 0.1% అంటే ఎంత? 110. కానీ 129 ఎందుకు వచ్చిందంటే సో 1,10,000 ప్లస్ 9,900 సిజిఎస్టి 9,900 సారీ 1,10,000 ప్లస్ 9,900 ప్లస్ 9,900 1,29,800 మీద 0.1%
ఎంత? సో 129.80 చూడండి, 129.80 క్యాల్కులేట్ చేసింది. కానీ దీని మీద క్యాల్కులేట్ చేయకూడదు. కాబట్టి మనం వేసేటప్పుడు దాని అన్ని సెట్టింగ్లు చేస్తాం కాబట్టి ట్యాక్సిబుల్ వాల్యూ మీదనే క్యాల్కులేట్ చేస్తుంది ఎవరు? డిడక్టర్ పుస్తకాల్లో. కానీ డిడక్టివ్ పుస్తకాలు ఎటువంటి సెట్టింగ్ చేయం కాబట్టి మనం 10% వేసామంటే మొత్తమే డిడక్ట్ అవుద్ది. అది వేయకుండా మనం మాన్యువల్గా కూడా వేయచ్చు. మాన్యువల్గా అయితే ఎంత అవుద్ది? 110 అంటే 110 రూపీస్ అవుద్ది. -110 అని మాన్యువల్గా వేయొచ్చు. కానీ మాన్యువల్గా వేయకుండా ఇప్పుడు దాటిపోయిన తర్వాత, దాటక ముందు మాన్యువల్ వేయాలి. దాటిన తర్వాత ఇక ప్రతిసారి ఒకటే రేటు మొత్తం అమౌంట్ మీద కాబట్టి మనం ఇక్కడ దీన్ని ఆటోమేటిక్ చేయొచ్చు. ఆటోమేటిక్ చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక దీంట్లో మాత్రం F12కి వస్తే చూడండి ఇక్కడ చూడండి ట్యాక్స్ డీటెయిల్స్ అని ఉంది. గూడ్స్ మాత్రమే వస్తుంది. ఇది ట్యాక్స్ డీటెయిల్స్ ప్రొవైడ్ రేట్ కిందది క్యాల్కులేట్ ట్యాక్స్ ఆన్ కరెంట్ సబ్ టోటల్. ఎస్ అన్నది కరెంట్ సబ్ టోటల్ అంటే ఏంటి? కరెంట్ సబ్ టోటల్ అంటే టోటల్ సబ్ టోటల్ అంటే ఇది చూడండి, ఇది టోటల్, ఇది వచ్చి మొత్తం వచ్చింది, తర్వాత జిఎస్టీ వచ్చింది, అన్ని కలిపి వచ్చేది సబ్ టోటల్. మొత్తం టోటల్ దాని మీద ట్యాక్స్ లెక్కేస్తాం. కాబట్టి సబ్ టోటల్ మీద ఎస్ అని ఉంది కాబట్టి చూడండి, 1,10,000 ప్లస్ 9,900 కాబట్టి ప్లస్ ఇంటూ 0.1% ఇంటూ 0.1%, 12.1% వేసాము మనం అదే 1,10,000 9,900 ప్లస్ 9,900 ఇంటూ 0.1%, మనం 0.1%, 0.1 కాదు 0.1%, 129.80 వచ్చింది మనకి. మొత్తం దీని మీద క్యాల్కులేట్. ఇందువల్ల ఇక్కడ చూడండి, ఇది బై డిఫాల్ట్ ఎస్ ఉంది. చూడండి, ఎస్ అని ఇస్తే సబ్ టోటల్ మీద క్యాల్కులేట్ చేస్తాం. ఎల్స్ కాకపోతే, ఇవ్వకపోతే కంప్యూటేషన్ దట్ ఈస్ క్యాల్కులేషన్స్ ఆర్ ఆన్ ఇన్వెంటరీ టోటల్ ఓన్లీ. ఇది ఎస్ అని ఇచ్చాం, ఎస్ అని ఉంది అటు కాబట్టి మొత్తం మీద లెక్కేసింది. అది ఇవ్వకపోతే అంటే నో అని ఇచ్చినట్లయితే అప్పుడు చూడండి ఇక్కడ 110 ఈ యొక్క గూడ్స్ వాల్యూ మీదనే క్యాల్కులేట్ అవుతుంది. చూడండి, గూడ్స్ వాల్యూ మీదనే క్యాల్కులేట్ అయింది కదా. ఇక్కడ మనం -0.1% అని మైనస్ ఇవ్వాలి, -0.1% అని ఇస్తే చూడండి 110. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఆటోమేటిక్ చేసాం కాబట్టి అక్కడ ఇప్పుడు ఇక్కడ చూసుకోండి, ఇక్కడ తీసుకొని మళ్ళీ చేస్తాను దీన్ని. చూడండి, మళ్ళీ చూపిస్తాను మీకు. యాక్సెప్ట్ సేల్స్ చూడండి, డెల్ ల్యాప్టాప్ ఐటమ్ 50,000. సో నెక్స్ట్ హెచ్పి ల్యాప్టాప్, అది కూడా 1 ఐటమ్ 60,000. దాని తర్వాత సిజిఎస్టి, ఎస్జిఎస్టి. ఓకే, దాని తర్వాత టీడీఎస్ రిసీవబుల్ అని మనం ఏమి ఇవ్వకుండా ఇక్కడ అదే ఖచ్చితంగా ఇవ్వాలి. అక్కడ -0.1% అని ఇస్తే ఆటోమేటిక్గా ఆ 1% దేని మీద మొత్తం మీద క్యాల్కులేట్ కాకుండా ఈ యొక్క గూడ్స్ వాల్యూ మీదనే క్యాల్కులేట్ అవుతుంది. ఇట్లా మనం ప్రతిసారి మనం ఎప్పుడు ప్రతిసారి ఈ విధంగా మనం మాన్యువల్గా ఇవ్వకుండా చేయొచ్చు. ఇది కూడా ఇచ్చాం కదా, 0.1% అని ఇచ్చాం. అది ఇంకా ప్రతిసారి 0.1% కాబట్టి ఇది కూడా మనం ఇవ్వకుండా క్యాల్కులేట్ అయ్యేటట్టు చేయాలంటే ఎలా చేస్తామంటే చూడండి, ఇక్కడ టీడీఎస్ ఇక్కడ ఉంది కదా, టీడీఎస్ ఆన్ సేల్ ఆఫ్ గూడ్స్ అని ఇచ్చామే. ఇక్కడ మనం తీసుకొని దీంట్లో కాదు దీన్ని తీసుకొని ఇక్కడ టీడీఎస్ ఆన్ సేల్ ఆఫ్ గూడ్స్, దీనికి మనం రేటు కూడా ఇవ్వచ్చు. ఇక్కడ -1 ఇవ్వాలి, -0.1% అని ఇస్తే ఆటోమేటిక్గా ఈ గూడ్స్ వాల్యూ మీదనే లెక్క అది క్యాల్కులేషన్ అవుతుంది. సో ఈ విధంగా మనం చేస్తాం. ఇది ఇంకా మనం ఏం చేసేది లేదు. డిడక్టర్ అయితే డిడక్ట్ చేసి గవర్నమెంట్ పే చేస్తుంది. ఇది మనకి గవర్నమెంట్కి వెళ్ళిపోయింది వారి దగ్గర నుంచి, అది గవర్నమెంట్లో ఉంది. ఇది మనకి కరెంట్ అసెట్ సంవత్సరం ఆఖరి దాకా. సో ఇంతే, సింపుల్, అంతే. ఈ విధంగా వేసేస్తాం సార్, ఈ విధంగా మనం వేస్తాం. రైట్, ఇట్లా ఇది టీడీఎస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ ద డిడక్టివ్ వచ్చి అతను ఏమి సెట్టింగ్ చేయడు, మామూలు ఇంటి వేస్తున్నాడు. ఒక ఎక్స్ట్రా అకౌంట్ టీడీఎస్ రిసీవబుల్ సర్వీస్ అయితే టీడీఎస్ రిసీవబుల్ ఆన్ సర్వీసెస్, అదే గూడ్స్ అయితే అదే మన వాడు పర్చేజ్ చేసి మనం సేల్ చేసాం కాబట్టి టీడీఎస్ రిసీవబుల్ ఆన్ సేల్ ఆఫ్ గూడ్స్. లేదంటే రిసీవబుల్ లేకపోయినా పర్చేజ్ ఆఫ్ గూడ్స్ అయితే డిడక్ట్ అనమాట, పేయబుల్. ఇదైతే రిసీవబుల్ సేల్స్ మీద కాబట్టి టీడీఎస్ ఆన్ సేల్ ఆఫ్ గూడ్స్ అంటే టీడీఎస్ ఆన్ సేల్ ఆఫ్ గూడ్స్ అని పెట్టేసి అక్కడ
లిమిట్ దాటేంత వరకు లాస్ట్ లిమిట్ ఎక్స్ అయిన తర్వాత వేస్తామే, ఆ ఒక్కసారి మాత్రం మనం మాన్యువల్గా అమౌంట్ పర్సెంట్ వేయకూడదు, మాన్యువల్గా వేయాలి. దాని తర్వాత అదే పర్సెంట్ కంటిన్యూ కదిది. దాని తర్వాత నుంచి మనం సింపుల్గా ఆ యొక్క జిఎస్టీ డీటెయిల్స్లో క్యాల్కులేట్ అని సబ్ టోటల్ ఉంది, అది నో పెట్టాలి. వేస్తుంటే నో పెట్టేస్తే అప్పుడు గూడ్స్ వాల్యూ మీదనే స్టాక్ లేదు, మనం -0.1% అని ఇచ్చామంటే ఆటోమేటిక్గా అది క్యాల్కులేట్ అయిపోతుంది. ఓకేనా? అది ఎందుకంటే ఎంత అమౌంట్ చూసి మనం క్యాల్కులేట్ చేయబడలే, ఆ సబ్ టోటల్ అదే తీసుకుంటుంది. అంటే సబ్ టోటల్ కాదు, ఆ యొక్క గూడ్స్ వాల్యూ తీసుకొని దాని మీదనే ఆటోమేటిక్గా మనం ఇచ్చిన పర్సెంట్ క్యాల్కులేట్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం డిడక్టివ్ బుక్స్లో ఎంట్రీస్ వేస్తాము. ఓకే, సో దీంతో ముగిస్తున్నాను. బాయ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి టాపిక్ తీసుకుంటాం.